హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్, కర్మన్ఘట్, ఇందిరా నాగేంద్ర థియేటర్, సెకండ్ లెఫ్ట్. ఇది ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి షెడ్యూల్ అనేది ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో ఈ బండి మన దగ్గర వచ్చేసి ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ వేసింటివి, అయిపోయింది, డెలివరీ అయిపోతుంది. చూడండి, బ్రీజాకి మొత్తం ఎన్జీపీ ఐటమ్స్. బ్రీజా వచ్చేసి జనరల్ సర్వీస్ ప్లస్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఉంది. ఈ వెహికల్స్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి మొబైల్, మనం వాడే ప్రోడక్ట్ మొబైల్. చూడండి, సో ఇది ఒకటి ఎన్జీపీ జెన్యూన్ ఓయూ ప్రొడక్ట్స్. బ్రీజా వెహికల్ 540 ఇంజన్ ఆయిల్. ఈ గ్రేడ్ డీజిల్కి వేస్తున్నాం మనం మన దగ్గర. ఇది చూడండి, ఆయిల్ ఎలా ఉంది. మొబైల్ ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆయిల్, జెన్యూన్గా. సో దీనికి 2 షాక్స్ కూడా చేంజ్ చేసి ఉంటుంది మన దగ్గర. షాక్స్, లో ర్యామ్స్, లింక్ రాడ్, బ్యాలెన్స్డ్ బుషెస్, సో డ్రై బ్యాట్స్, ఇంజన్ ఆయిల్స్, ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్, ఆల్మోస్ట్. ఇది ఒక సిఐ వెహికల్, సిఐ ఇది వచ్చేసి ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చింది. న్యూ వెహికల్, నల్గొండకి వెళ్ళి వచ్చింది వెహికల్. సో ఫస్ట్ టైం వచ్చేసిండు కస్టమర్ మన దగ్గరికి. మన సర్వీస్ నచ్చి వచ్చింది బండి. వాళ్ళ రిలేషన్ వెహికల్స్ చేయించుకున్నారు, వాళ్ళు చూసేసి దాన్ని బట్టి వచ్చినారు వెహికల్ ఇది. సో మన దగ్గర రీజనబుల్గా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది కాబట్టి మన దగ్గరికి వచ్చిన వెహికల్. సో అదేవిధంగా థార్ 4x4 వెహికల్ ఇది. సో షోరూమ్కి వెళ్ళి సర్వీస్ అయ్యేసి మన దగ్గరికి వచ్చేసింది వెహికల్. ఎందుకంటే ఇది స్టీరింగ్ ర్యాక్ డ్రై షాఫ్ట్స్ ప్రాబ్లం ఉందనేసి వచ్చింది. స్టీరింగ్ ర్యాక్ వచ్చేసి షోరూంలో కాస్ట్ ఎక్కువగా చెప్పారు, చాలా కాస్ట్ చెప్పారు. డ్రై షాఫ్ట్, స్టీరింగ్ ర్యాక్ మన దగ్గర ఏంటంటే తక్కువగా అవుతుంది. మన దగ్గర తక్కువ ఎందుకు అవుతుంది అంటే, మనం దీన్ని ర్యాక్ అసెంబ్లీ ఓపెన్ చేసి దాంట్లో స్లీవ్ బుష్ కటింగ్ చేసుకొని రిపేర్ చేస్తాము మన దగ్గర, అందుకే తక్కువగా అవుతుంది. దీంట్లో ర్యాక్లో అరిగేది ఎక్కువగా పోయేది, ర్యాక్ అసెంబ్లీ అరుగుతుంది కాబట్టి దాంట్లో స్లీవ్ కటింగ్ చేసుకొని చేస్తాం మనం. చూడండి ఎలా ఓపెన్ చేశాను, చూపిస్తాను. వస్తుంది 1500 ఉంటే స్టార్టింగ్ ఉంటాయి. ఒకటి స్టీరింగ్ ర్యాక్ ఇలా ఓపెన్ చేస్తా చూడండి. స్టీరింగ్ ర్యాక్ ఓపెన్ చేయాలని అన్నీ తీసేసుకొని ఓపెన్ చేయాలి మన దగ్గర. సో తీసేసి షోరూమ్కి ఎందుకు పోయింది ఇది? సర్వీసింగ్ చేయించినారా? ఎన్నో సర్వీస్ ఇది? 1,80,000 సర్వీస్లో ఏం చెప్పారు? ర్యాక్ ఇట్లా పోయిందని చెప్పారా? ఇట్లా ర్యాకు చెప్పినాడు.
అది ఇప్పారు కదా అందుకే ర్యాక్ ర్యాక్ పోయిందని చెప్పినాడు. ర్యాక్ ఎంత చెప్పినాడు? 14,000 ర్యాక్ అసెంబ్లీ మొత్తం కొత్తదా? 40,000. ఎంతైంది బిల్లు షోరూమ్లా? 18,000 సర్వీస్కి. ఎవ్రీసారి 18,000 అవుతుందా సర్వీస్కి? అమ్మమ్మ షోరూమ్లో బాగుందిగా షోరూమ్ ట్యాక్స్. మళ్ళీ వాళ్ళు చేసేది కూడా ఏముండదు. ఓ అంతే, అదే ఒక్కడే చేస్తారు అంతే, ఏం చేసేది లేదు. అవు ఒక్కరికి అవు 6,000 షోరూమ్. అందుకే ఎగబడి పోతుంటారు పబ్లిక్ కూడా చాలామంది. నార్మల్గా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరు, వర్క్షాప్స్ అంటే ఎవరు నమ్మరు. ఇక ఈ షోరూమ్లో ఏమంటే షోరూమ్కి వెళ్తారు. షోరూంలో ఎంత బిల్ అనేవి ఈజీగా ₹1 కానుంటే కట్టేసేస్తారు. మనం నార్మల్గా వర్క్షాప్లలో అసలు ఒక ₹1,000 తీసుకుంటే ₹1,000 అని అంటారు. మన దగ్గర ఉన్న వ్యవస్థనే అది. టిప్పా అదే బండి సర్వీస్కి ఇయ్యనన్నావా లాస్ట్గా? మన దగ్గర అదే సర్వీస్ మన దగ్గర వచ్చేసి ఇది 5,000 నుండి 6,000 వరకు అయిపోతుంది. అది స్టీరింగ్ ర్యాక్ స్ప్లే ఉండేసి అరుగుతుంది. అట్లా ర్యాక్ అసెంబ్లీ ఏంటంటే అటు ఇటు గుంజుతుంటుంది కదా బండి, గుంజ చేసి అరుగుతుంది అనమాట. ఈ అలైన్మెంట్ వాళ్ళు కూడా చెప్పలే నీకు? చూసారా ఫ్రెండ్స్, లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే అట్లా ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి రీజనబుల్గా సర్వీస్ అవుతుంది కాబట్టి షోరూంలోకి వెళ్ళి వచ్చేస్తున్నాయి వెహికల్స్ మన దగ్గరికి. షోరూంలోకి వెళ్ళి రిటర్న్గా మన దగ్గరికి వచ్చేసి చేయించుకుంటారు అంటే మన మీద నమ్మకం మీద వస్తున్న వెహికల్. సో వెహికల్స్ వచ్చేసేసి మనం కూడా గుడ్ సర్వీస్గా అట్లా చేస్తాం. ప్లస్ అట్లా ఉంటుంది కస్టమర్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ మా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే మేము కూడా అలానే ఉంటాం రెస్పాన్సిబిలిటీ. అందుకే చాలా వరకు లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ అంటే లక్ష్మీదేవితో అలా ఉంటుంది వెహికల్ సర్వీస్ మన దగ్గర. సో మన దగ్గర వచ్చేసేసి ఇట్లా జనరల్ సర్వీస్ వెహికల్స్ ఏదైనా కానీ వెహికల్ని బట్టి కెపాసిటీ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనకి ఒక చూశారు కదా ఆ కస్టమర్ ఎలా చెప్తున్నాడో, షోరూమ్కి వెళ్తే 18,000 సర్వీస్ అయ్యిందంట. సర్వీస్కి 18,000. అదే మన దగ్గర వచ్చేసి 5,000 6,000 అయ్యే వరకనే కస్టమర్ మొదలుగా అది అయిపోతారు. షోరూమ్ వాళ్ళు ఎంత తీసుకున్నా సరే నో ప్రాబ్లం, ₹1 కానుంటే కట్టేసి వస్తారు అక్కడ షోరూంలో. అదే ఎక్కువగా కష్టపడేవాడికి ఫలితం అనేది ఉండదని అంటారు. మీద తీసుకునే వాళ్ళకంటే ఫలితం ఉంటుందని అంటారు. ఇలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, మీరే నిదర్శనం చూశారు కదా కస్టమర్ ఎలా చెప్తున్నాడో. షోరూంలో అలా ఉంటుంది. షోరూమ్కు వర్క్షాప్కు తేడా ఏంది అని అంటే ఇలానే ఉంటుందండి. షోరూంలో జిఎస్టీ వేసేసి ట్యాక్సీలు నొక్కుతారు. మన దగ్గర అంటే వితౌట్ జిఎస్టీ. మోస్ట్లీ ఇప్పుడు బాగా కష్టపడి వర్క్ నడుస్తుంది. అక్కడనేమో మీద పాలిష్ పెట్టేసి వర్క్ నడుస్తుంది. అలా ఉంటుంది వర్క్షాప్ షోరూమ్కి. సో మీకు వర్క్షాప్లో నీట్నెస్ అనేది ఉండకపోవచ్చు, కానీ వర్క్లో అనేది ఒరిజినాలిటీ ఉంటుందండి. మన షోరూంలో వచ్చేసి అద్దాల మెడల్లో కూర్చోబెట్టి ఏసీ వేయచ్చు, కానీ మన దగ్గర వచ్చేసి ఖాళీ ఫ్యాన్ వేసేసి కూర్చోబెడతాం. వాళ్ళేమో ఏసీ వేసి కూర్చోబెడతారు. పోగానే టీవీ పెట్టేసి టీ ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. కానీ మన దగ్గర వచ్చేసి పోగానే కస్టమర్కి రెస్పాన్స్ ఇచ్చేసి కూర్చోబెడతాము.
సో ఇలా ఉంది సార్ ఈ వర్క్ అనేసి చెప్పగలుగుతాం మనం. చెప్పేసి అవసరమైనది ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాము, లేదు అని అంటే రీప్లేస్మెంట్ అంటే రీప్లేస్మెంట్ చేస్తాము. అలా ఉంటుంది వర్క్షాప్కి, షోరూమ్కి. షోరూంలో వచ్చేసి డైరెక్ట్ రీప్లేస్మెంటే, డైరెక్ట్ ఉండండి నడవకపోని అది వేసేసి పెడతారు, అలా ఉంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న వర్క్షాప్కి సపోర్ట్ చేయండి. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ జెన్యూన్ బ్రాండ్. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గరికి వచ్చేసి ఏ ఉన్నా కానీ చేయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.